నాగనాథ్ గారు, పరాభవనామ సంవత్సరం మకర రాశి వారికి అసలు ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతుంది? ఈ సంవత్సరం అంతా వారికి పరాజయమా, విజయాలా? అసలు వాళ్ళ గోచార ఫలం ఏమి సూచిస్తుంది సార్? ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. మాధవి గారు, సార్, మకర రాశి వాళ్ళకి పరాభవనామ సంవత్సరము ఒక ఇయర్ ఆఫ్ అడ్వెంచర్, ద ఇయర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. అడ్వెంచర్ సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు, ఓకే. ఎక్స్పెరిమెంట్స్ వీళ్ళకి మల్టీ టాస్కింగ్, మల్టీ డైమెన్షనల్ డిజైర్స్, మల్టీ డైమెన్షనల్ ఐడియాస్, వీటికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు జనరల్ గా రిస్క్ తీసుకోరు అసలు. ఓకే. ఒకటేమో అడ్వెంచర్స్, రెండో విషయంలో వీళ్ళు ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ లో రిస్క్ తీసుకోరు. మనకి జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో ఏముంటుందంటే వీళ్ళు చాలా ప్రొటెక్టివ్ గా ఉంటారు, పూర్తిగా విషయాలు తెలుసుకోకుండా వీళ్ళు దేంట్లో కూడా రిస్క్ తీసుకోవాలని ఉంటది. ఓకే. అది ఈ మకర రాశి వాళ్ళ గురించి. కానీ మరి ఇక్కడ అడ్వెంచర్ ఎట్లా వచ్చింది, ఎక్స్పెరిమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? అయితే ఇక్కడ ఒకటి గమనించాలి ఏంటంటే ఈ మకర రాశి వాళ్ళకి గోచారం ఒక్కసారి మనం చూస్తే, మకర రాశి వాళ్ళకి ధనస్థానంలో రాహు అంటే కుంభరాశిలో ఉంటాడు, తృతీయ భావంలో శని మీనరాశిలో ఉంటాడు, ప్లస్ షష్టమ భావంలో మిథున రాశిలో గురువు ఉంటాడు, ప్లస్ భాగ్యంలో అంటే భాగ్యస్థానంలో వీళ్ళకి కేతు ఉంటాడు. ఇది వీళ్ళకి గోచారంలో దీర్ఘకాలంగా ఉన్నటువంటి గ్రహస్థితి. జనరల్ గా దీర్ఘకాలంగా ఉన్న గ్రహస్థితిని ఆధారం చేసుకొని గోచార ఫలితాలు చెప్తారు. సో కాబట్టి వీళ్ళకి రాహు కుటుంబ, ధనస్థాన, వాక్స్థాన, వ్యవహార స్థానంలో ఉంటాడు. రాహు దేనికి అధిపతి? డెల్యూజన్స్, థాట్స్, ఇమాజినేషన్. అంటే ఏదైతే ప్రపంచానికి కనపడదో అది మీకు అనిపిస్తుంది. ప్రపంచం అంతా కూడా ఇది కాదు, ఇది లాజికల్లీ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అన్నది అదే మీకు కరెక్ట్ అనిపిస్తుంది. దాని మీదే మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తారు. దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి దాన్ని ఒక కార్యరూపం తీసుకొచ్చి దాన్ని ప్రపంచానికి పరిచయం చేసి తన మేధస్సును చూపించాలి అనేటువంటి భావజాలంతో మకర రాశులు ఉంటారు. మరి ఈ పరాభవనామ సంవత్సరం అనుకూలమా, ప్రతికూలమా? ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ముఖ్యంగా మే ఎండింగ్ తర్వాత అంటే జూన్ నుంచి వీళ్ళు అప్పటి వరకు వీళ్ళు కొంత ఆత్మరక్షణలో కొన్ని పనులు చేయలేక భయంతోనో, లేకపోతే నర్వస్నెస్ తోనో, లేకపోతే గతంలో అంతకు ముందర ఉన్నటువంటి కొన్ని వైఫల్యాల వలన వీళ్ళు ఎక్కడో ఒక ఆత్మరక్షణలో ఉండేవాళ్ళు. కానీ వీళ్ళు ఎన్ని వైఫల్యాలు వచ్చినా, ఎంత ఆర్థిక సంక్షోభాల్లో ఉన్నా వీళ్ళు ఎక్స్పెరిమెంట్స్ మానరు మేడం. అందుకే చెప్పాను ద ఇయర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. మీరు ఎన్నిసార్లు ఫెయిల్ అయినా, మీరు 10 సినిమాలు తీస్తారు, 10 సినిమాలు అట్టర్ ఫ్లాప్, మళ్ళీ నర్వస్ అయిపోతారా? వదిలేస్తారా? లేదు, మళ్ళా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఒక పని చేసేటప్పుడు చాలా ప్యాషన్తో చేస్తారు, అంటే పూర్తి స్థాయి అంకిత భావంతో చేస్తారు. సో బట్ వీళ్ళు ఉన్నటువంటి సమస్య ఏంటంటే వీళ్ళ ఆలోచనలు కన్సిస్టెంట్ గా స్టాండర్డ్ తో ఉండవు. ఎప్పటికప్పుడు వీళ్ళ బ్రెయిన్ స్టీరింగ్ తిరుగుతూ ఉంటది. బ్రెయిన్ వీళ్ళ కార్ స్టీరింగ్ లాగా ఎప్పుడు తిరిగిపోతుంటది. సో ఒకదాని నుంచి ఒక ఆలోచనకి, ఒక వ్యాపారం నుంచి ఇంకొక వ్యాపారంలోకి షిఫ్ట్ అయినప్పుడు, ఒక ఇన్వెస్ట్మెంట్ నుంచి ఇంకొక ఇన్వెస్ట్మెంట్ షిఫ్ట్ అయ్యేటప్పుడే ఈ సమస్య వస్తుంది వీళ్ళకి. సో అందుకే వీళ్ళకి ఏముంది, వీళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్స్ వల్ల వీళ్ళు అడ్వెంచరస్ కూడా మారిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకు కారణం ఏంటి అంటే వీళ్ళకి రాహు ధనస్థానం, వాక్స్థానం, వ్యవహార స్థానంలో నుంచే వీళ్ళకి ఉగాది ఆరంభమైంది. తృతీయ భావంలో శని ధనస్థానాధిపతి మోక్ష భావంలో ఉంటాడు. ప్లస్ ఇంకోటి గురువు యొక్క ఇంపార్టెన్స్ ఈ రాశి వాళ్ళకి చాలా సిగ్నిఫికెంట్లీ ఫేవరబుల్. ఇది అక్కడికి కేంద్ర భావంలో అయినటువంటి కర్కాటక రాశిలోకి వస్తాడు జూన్ 2 కి. అక్కడ ఫస్ట్ వీళ్ళ హారోస్కోప్ లో బ్రైటర్ సైడ్ ఒకవేళ మనం మాట్లాడాలంటే ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ ఫ్యామిలీ హ్యాపీనెస్. ఎందుకంటే జనరల్ గా మకర రాశి వాళ్ళు ఎక్కువ ప్రేమ కోరుకుంటారు. అందుకే చూడండి, ఒక మకర రాశిలో పుట్టిన వాడికి బ్రేకప్ అయిందంటే ఎంత తీవ్రమైన మనస్తాపం గురైపోయి ఇంకా ఈ ప్రపంచమే నాకు అవసరం లేదు అనేదంటే ఒక డిస్కనెక్టివిటీ, ఒక డిస్పాషనేట్ మైండ్ సెట్ డెవలప్ అయిన వాడు మళ్ళీ అంత క్విక్ గా రికవర్ అయ్యి మళ్ళీ ఇంకో కొత్త రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకునే వాళ్ళు కూడా మకర రాశి వాళ్ళు. సో ఆల్రెడీ ఇటువంటి మనస్తాపంతో ఉన్న వాళ్ళు మకర రాశిలో ఉన్నవాళ్ళు లాస్ట్ 1 year 6 months వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఈ మే ఎండింగ్ జూన్ నుంచి వీళ్ళు మళ్ళా రిలేషన్ లోకి వచ్చేటువంటిది ఉంటది. సో వీళ్ళకి
మానసిక ఆనందం అంటే ఎమోషనల్ హ్యాపీనెస్ అన్నది వీళ్ళకి మే జూన్ నుంచి ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్స్ ఖచ్చితంగా రిలేషన్స్ మాత్రం అద్భుతమైనటువంటి పీరియడ్ ఇది. ఓకే. సో వీళ్ళకి అట్ ద సేమ్ టైం రాహు కూడా వీళ్ళకి ఆరంభ దశ నుంచే వాళ్ళకి అక్కడ ఉన్నాడు కాబట్టి వీళ్ళు గతంలో చేసినటువంటి వైఫల్యాలు ఫెయిల్యూర్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసినవి అవన్నీ పక్కన పెట్టి వీళ్ళు మళ్ళీ కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేస్తారు. అది ఎవడు వద్దన్నా కాదన్నా చేస్తారు వాళ్ళు. మరి దాని ఫలితం ఉంటుందా? ఖచ్చితంగా జూన్ 2 నుంచి అక్టోబర్ 30th వరకు ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్, అంటే ఏదన్నా ఒక వెంచర్ ని ఇంకా డెవలప్ చేయడం, ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ వెంచర్ ని వీళ్ళు కొని దాన్ని మాడిఫై చేసి వీళ్ళకి అనుగుణంగా మార్చడం. కాకపోతే ఏంటంటే అది ఎగ్జిస్టింగ్ ఉండాలి, ఆల్రెడీ రన్ అవుతున్న దాన్ని మీరు నడపడం, మీరు కొత్తగా చేయడం కాదు మేడం. ఆల్రెడీ ఉన్నదాన్ని వీళ్ళు టేక్ ఓవర్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ కి వీళ్ళు సూపర్. ఇప్పుడున్న ఈ సంవత్సరం అట్ ద సేమ్ టైం వీళ్ళకి ల్యాండ్ ప్రాపర్టీస్ కానీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఇవి వీళ్ళకి ఫేవరబుల్, ఖచ్చితంగా ఫేవరబుల్ వీళ్ళకి. ఓకే, ఖచ్చితంగా ఫేవరబుల్. రెండవది వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇంతకు ముందు లాస్ట్ 1 year లో వీళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంటే కూడా అది పార్ట్నర్షిప్ లో ఉన్నవన్నీ కూడా ఇప్పుడు ఇండిపెండెంట్ అయిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే పార్ట్నర్షిప్స్ లో ఆల్మోస్ట్ 10 మందిలో 6 ఇండిపెండెంట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది మకర రాశి వాళ్ళు. అంటే డిస్ప్యూట్స్ లాంటివి ఏమైనా వస్తే పూర్తిగా తీసుకుంటారు, ఇండిపెండెంట్ గా అయిపోతారు వీళ్ళు. రెస్పాన్సిబిలిటీస్ వేరే వాళ్ళ చేతుల్లో ఉన్నాయి కూడా వీళ్ళు పూర్తిగా ఇండిపెండెంట్ అయిపోతారు. ఎప్పటి నుంచి? జూన్ నుంచి. ఎందుకంటే ఇటువంటి డిస్ప్యూట్స్ ఆల్రెడీ వాళ్ళు ఫేస్ చేసి ఉండాలి లాస్ట్ 1 year లో. ఎందుకంటే వీళ్ళకి గురుబలం లేదు. లాస్ట్ 8 months to 10 months నుంచి మకర రాశి వాళ్ళకి గురుబలం లేదు. అన్ని ఫలితాలు వాళ్ళకి అనుకున్నట్టు కనపడతాయి, కానీ ఏది కూడా ఆచరణకు వచ్చేటప్పటికి దానికి ఒక రూపం ఉండదు. సో ఇప్పుడు దట్స్ ద బెస్ట్ టైం వీళ్ళకి. అండ్ ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళకి, ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు, ఉద్యోగం చేస్తున్న వాళ్ళు, వీళ్ళకి ఆరంభం నుంచి కూడా ఎంప్లాయీస్ కి ఇట్స్ ద బెస్ట్ టైం. ముఖ్యంగా అబ్రాడ్ లో పనిచేసే వాళ్ళకి. అంటే అబ్రాడ్ అని కాదు, ఇప్పుడు మీరు హైదరాబాద్ వాళ్ళు, మీరు బెంగళూరులో పనిచేస్తున్నారు, చెన్నైలో పనిచేస్తున్నారు, ఢిల్లీలో, అంటే మీ నేటివ్ ప్లేస్ నుంచి మీరు ఎక్కడైతే బయటకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా బెస్ట్ టైం ఇది. ఒకవేళ మీకు ఆన్ సైట్ ఆఫర్ వచ్చింది, మీకు భయం వేస్తుంది, రిస్క్ ఉంది, అమ్మాయిలకు కూడా నేను వెళ్ళలేను అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మీరు వెళ్ళండి. నేను చెప్పాను ద ఇయర్ ఆఫ్ అడ్వెంచర్, ద ఇయర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. సో మీరు ఉన్న ప్లేస్ నుంచి మూవ్ అవ్వండి, మూవ్ అవి ఆ ఆపర్చునిటీస్ తీసుకోండి. ఎట్లానో మీకు ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్ ని యూజ్ చేసుకొని దానికి అనుగుణంగా మీ ప్రణాళికలు వాడడం అన్నది మీరు బ్రిలియంట్. అందులో మకర రాశిలో పుట్టిన వాళ్ళు దేన్నైనా వాళ్ళకు అనుగుణంగా మార్చుకొని దాన్ని క్యాపిటలైజ్ చేసుకోవడంలో వాళ్ళు దిట్ట. కాకపోతే ఆ ఇనిషియేషన్ చేసేటప్పుడే వీళ్ళకి ఆ జంకుతనం అంటారు, ఇన్హిబిటెడ్నెస్ ఉంటుంది, నర్వస్నెస్ ఉంటుంది, ఎవరైనా వచ్చి పుష్ చేయాలి వీళ్ళకి. సో వీళ్ళకి కొంత అటువంటి స్టేజ్ లో ఉన్న వాళ్ళకి కొంచెం మెంటర్షిప్ కూడా అవసరం. ఇందులో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటి తెలుసా మేడం, సెప్టెంబర్ అక్టోబర్ నుంచి ఒక విషయం గమనించాలి. ఈ పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అయిన వాళ్ళు, ఫ్యామిలీ, ఎస్పెషల్లీ ఫ్యామిలీ పర్సనల్, నాట్ నెసెసరీలీ related to the finances and business losses. Only I'm talking about the finances. అంటే కుటుంబంలో సమస్యలు, అంటే తల్లిదండ్రులు, అన్నజల్లులు, అక్కడిల్లు వాళ్ళు కావచ్చు, భాగస్వాములు కావచ్చు, అంటే పార్ట్నర్లు కూడా కావచ్చు. వీళ్ళు ఎవరైతే ఆల్రెడీ డిప్రెషన్ లో ఉన్నారో, కొంత లోన్లీ ఫీల్ అయిపోయారు, వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా తీవ్రమైన స్థాయిలో ఉండే మెడికేషన్స్ తో ఉన్న వాళ్ళు, వాళ్ళకి కూడా ఈ జూన్ నుంచి కూడా కొంచెం అంటే వాళ్ళ ఆలోచన విధానంలో కొత్త మార్పు వచ్చి కొత్త చైతన్యం వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే వీళ్ళకి కాన్స్టెంట్ మెంటార్షిప్ అవసరం ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 8 months లో అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళు చాలా చాలా దుర్భరమైనటువంటి మానసిక స్థితికి వాళ్ళు ఫేస్ చేసి ఉంటారు వాళ్ళు. ఎందుకంటే గురుబలం లేని మకర రాశి వాళ్ళకి, అందులో ముఖ్యంగా వీళ్ళకి మిథునంలో ఉంటాడు ప్రస్తుతం జూన్ వరకు. సో లాస్ట్ 8 months నుంచి మీరు క్యాల్కులేట్ చేసుకున్నా, ఒక 10 months నుంచి క్యాల్కులేట్ చేసుకున్నా, అటువంటి వైఫల్యాలు, ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది, బాయ్ ఫ్రెండ్ వదిలేశాడు, లేదా భార్య గాని భర్త గాని డిస్లాయల్ ఉన్నారు, ఇది వీళ్ళు అసలు తీసుకోలేరు మేడం. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ డెత్ ఫర్ దెమ్. డిస్లాయలిటీ ఇన్ కంపానియన్షిప్ అండ్ రిలేషన్ విత్ లైఫ్ పార్ట్నర్ అన్నది వీళ్ళు అసలు తీసుకోలేరు అసలు. ఎందుకంటే అట్లాంటి వాళ్ళని చాలా మంది నేను చూసాను ఈ రాశిలో పుట్టిన వాళ్ళు. సో వాళ్ళ గోచార ఫలంలో, ఇది గోచార ఫలం పక్కన పెట్టి వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఒకవేళ వాళ్ళకి గురుబలం ఉంటే అది వేరే విషయం. అలాంటి వైఫల్యాలు వచ్చినా మళ్ళీ క్విక్ గా రికవర్ అవుతారు. కానీ గోచారంలో మనం 10 మందిలో ఒక 3-4 తీసుకోవచ్చు. ఇటువంటి ఉంటే మాత్రం
ఈ జూన్ తర్వాత వాళ్ళలో ఖచ్చితంగా ఒక అద్భుతమైన మార్పు వస్తుంది ఓకే. గోచారంలో. సో అంటే ఏంటి, మళ్ళీ వాళ్ళు వాళ్ళ లైఫ్ ని రీకన్స్ట్రక్ట్ చేసుకునేటువంటి టైం కూడా వాళ్ళకి స్టార్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ ఎమోషనల్ లైఫ్ లో. ఎందుకంటే మీకు అక్టోబర్ తర్వాత నుంచి గురువు మళ్ళీ సింహరాశిలోకి వస్తాడు వీళ్ళకి, గోచారంలో సింహరాశిలోకి వచ్చేస్తాడు, వస్తాడు. కర్కాటకం నుంచి వస్తాడు. సో అప్పుడు ఏమవుతుంది, వీళ్ళకి అది అష్టమ భావం అవుతుంది. ఓకే. అష్టమ భావం అంటే భాగస్వామి, రిలేషన్షిప్. సో కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం ఎక్స్పెరిమెంట్స్, అడ్వెంచర్స్. సో మోస్ట్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్స్, అడ్వెంచర్స్ డూ ప్లేస్ ఎ బ్యూటిఫుల్ షేప్. సో వాళ్ళ నర్వస్నెస్ ని, వాళ్ళలో ఉన్న సెల్ఫ్ డౌట్, నర్వస్నెస్ ని పక్కన పెట్టండి, సెల్ఫ్ డౌట్ పక్కన పెట్టండి. ఎంప్లాయీస్ అయితే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి మూవ్ అవ్వండి, వేరే కంట్రీకి ట్రావెల్ చేసినట్టు చేయండి. బట్ వాట్ ఆల్ దట్ యూ హ్యావ్ టు రియలైజ్ ఈస్ దట్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంట్. డెఫినెట్లీ అన్ ఎక్స్పెరిమెంట్. యూ షుడ్ లెర్న్ అవుట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్. ఓకే. నేర్చుకుని దాని నుంచి మీరు మళ్ళీ అవే రిపీటెడ్ మిస్టేక్స్ చేయకూడదు. అది అవును. వీళ్ళు ఏంటంటే, వీళ్ళు ఏ పని చేసేటప్పుడైనా కానీ మొండితనంతో చేస్తారు వీళ్ళు, ముఖ్యంగా అమ్మాయిలు. ఓకే. వాళ్ళకి ఎవరన్నా ఒక పనికి మాలో నచ్చాడు అనుకోండి, ఎంత మంది చెప్పినా వినరు. ఆ తర్వాత వాడు దుర్మార్గుడో లేకపోతే ఆ అమ్మాయి దుర్మార్గుడు అని తెలిసిన తర్వాత జీవితకాలం ఏడుస్తారు. మకర రాశిలో పుట్టిన వాళ్ళకి, సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఒక టిపికల్ లక్షణం ఉంటుంది. ఇఫ్ దే లైక్ సమ్వన్, దట్ ఇస్ అల్టిమేట్. అది డూ ఆర్ డై లైఫ్ లాగా వెళ్ళిపోతారు. కొంతమంది చూడండి, ప్రేమలో వైఫల్యం చెంది జీవితకాలం భాగస్వామి లేకుండా ఒంటరిగా ఉంటారు చూడండి. ఆ లక్షణాలు ఉంటాయి మకర రాశి వాళ్ళకి. అంటే అంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోతే వాళ్ళు లైఫ్ లాంగ్ బ్యాచిలర్షిప్ తీసుకుంటారు. ఇది కర్కాటక రాశి వాళ్ళు కూడా ఉంటుంది. సో ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఈ మకర రాశిలో పుట్టిన వాళ్ళకి అక్టోబర్ తర్వాత మళ్ళీ రాశిలోకి వస్తాడు. కుంభరాశి నుంచి మకరంలోకి వస్తాడు. రాహు వీళ్ళ రాశిలోకి వచ్చినప్పుడు కేతు కూడా వీళ్ళకి సప్తమంలోకి వస్తాడు. సో కాబట్టి వీళ్ళ లైఫ్ లో ఒక అద్భుతమైన మార్పు, ఒక మార్పు దిశగా వీళ్ళ ఆలోచన, వీళ్ళ బుద్ధి మారేది మాత్రం ఖచ్చితంగా ఆ టైంలోనే. ఓకే. సో ఇయర్ మాత్రం మకర రాశి వాళ్ళకి ఏ విషయంలో వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఉంటుందంటే, ఫ్యామిలీ, కంపానియన్షిప్, లవ్, రిలేషన్స్, వీటికి సంబంధించిన విషయంలో అద్భుతం. ఎంప్లాయీస్ కి అద్భుతం, ఎడ్యుకేషన్, అకాడమికల్ స్టూడెంట్స్ కి అద్భుతం. వ్యాపారం చేసే వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను ఏ మంత్స్ వీళ్ళకి సూటబుల్ కాదో అన్సూటబుల్ గా. సో మిగతా అన్ని విషయాల్లో కూడా వీళ్ళు కొంచెం ఈ లక్షణాలు కనుక దృష్టిలో పెట్టుకుంటే మాత్రం వీళ్ళకి పరాభవ నామ సంవత్సరం మీరు అన్నది విజయమా లేకపోతే అవమానం అన్నారు, ఖచ్చితంగా విజయం కింద మారుతుంది. ఓకే సార్. అయితే మకర రాశి వారు ఈ సంవత్సరం ప్రతికూలమైన, అనివార్యమైన పరిస్థితుల్ని అసలు ఎలా అధిగమించాలంటారు? వీళ్ళకి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు నేను చెప్పా కదా మేడం, ఏంటంటే వీళ్ళకి ఏంటి ప్రతికూలత అన్నప్పుడు, వీళ్ళు ఏదన్నా ఒక ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు వాళ్ళు ఊహించుకుంది జరుగుతుంది అనే ఒక మొండితనంతో ఉంటారు. అది చూసే వాళ్ళకి మూర్ఖత్వం లాగా కూడా కనిపిస్తుంది. కానీ ఆ టైంలో వాళ్ళు ఎవరు మాట్లాడారు, మిమ్మల్ని ఎంతైనా కన్విన్స్ చేస్తారు, కానీ వాళ్ళు కన్విన్స్ కాదు. సో కొంచెం పట్టు విడుపు, మనకి గ్రహణ కాలంలో పట్టు స్నానం, పట్టు విడుపు స్నానం అంటారు అండి. సో వీళ్ళు గ్రహణం పట్టినట్టు ఉండకూడదు ఆలోచనలో. ఒకవేళ వైఫల్యం చెందినా గానీ వీళ్ళు ఏం ఫీల్ కాదు, దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అంటారు, సింపుల్ గా అంతే. కానీ వీళ్ళు ఎవరితో అయితే అసోసియేట్ అవుతారో, వీళ్ళని నమ్మి ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో, వీళ్ళని నమ్మి ఎవరైతే రిస్క్ తీసుకుంటారో వాళ్ళకి కదా ప్రాబ్లం. వాళ్ళని వీళ్ళ వల్ల ఎవరైనా ప్రాబ్లం వస్తే వాళ్ళని కేర్ తీసుకుంటారు, వాళ్ళకి కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తారు, వాళ్ళతో లాయల్గా ఉంటారు, వాళ్ళని వదిలేరు. ఇది పెద్ద పెద్ద ప్రాసెస్. ఎందుకు, మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మీరు ఒక ప్రణాళిక వేసేటప్పుడే ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి కూడా ఆలోచించుకొని ఆ ఫ్లెక్సిబిలిటీ క్రియేట్ చేసుకోండి. వీళ్ళు ప్లాన్ చేసే వరకు, క్లారిటీ వచ్చే వరకు అందరితో డిస్కస్ చేస్తారు. ఒకసారి వీళ్ళ మైండ్ సెట్ అయిందనుకోండి, ఎవరు చెప్పినా, భగవంతుడు చెప్పినా వినరు. అందుకే చూడండి, మకర రాశి వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా మన షేర్ మార్కెట్ లాగా ఉంటది. ఇప్పుడు మన గోల్డ్ సిల్వర్ మార్కెట్ అనొచ్చు. ఇప్పుడు ఆ షేర్ మార్కెట్ పోయింది, ఇప్పుడు గోల్డ్ సిల్వర్ మార్కెట్ అనొచ్చు. సో ఇలాంటి మైండ్ సెట్ లోని వీళ్ళు కొంత దెబ్బతింటారు, ఆర్థికంగా, మానసికంగానే ఇందులో ఉంది. అలాంటప్పుడు దాన్ని మీరు పరీక్షించుకొని మార్పు దిశగా చేసే ప్రయత్నం, పరాభవ నామ సంవత్సరం మీ ముందు పెట్టేటువంటి ఛాలెంజెస్ ని మీరు హ్యాండిల్ చేసి మీ బుద్ధి ద్వారా, మీ ఆలోచన ప్రణాళిక ద్వారా వెళ్తే పరాభవనామ సంవత్సరం వీళ్ళకి అంతా కూడా విజయమే. ఓకే సార్. పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందనేది చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.